అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ ముదిరాజ్, బహుజన్ సమాజ్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షుడు ఉన్నా. అయితే విషయం ఏంటంటే, మరి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గము నవపేట మండలంలోని మరి స్థానిక తంగలపల్లి గ్రామంలోని ఒక కులం పలానా మతంలోకి వెళ్తున్నందుకు మరి అక్కడ స్థానిక బీజేపీ నాయకులు కానీ దాని అనుబంధ సంస్థలు కానీ ఆ యొక్క కుటుంబం మీద దాదాపు 30 నుంచి 50 మంది వరకు ఆ కుటుంబం మీద దాడి చేయడం జరిగింది. ఇటు విషయాన్ని మరి పోలీస్ అధికారులు గమనించి మరి అక్కడ దాడి చేసిన వాళ్ళ మీద మరి చట్ట ప్రకారంగా కేసు నమోదు చేస్తే మహబూబ్నగర్ జిల్లా బీజేపీ మరి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ఉండి అక్కడ నవపేట మండలానికి వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమం చేస్తాడు. ఏమని అంటే ఎస్ఐ సస్పెండ్ చేయాలని అంటాడు. మరి ఎందుకు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు? మీరు ధర్నాలు చేయండి, మీరు చట్ట ప్రకారంగా ధర్నాలు చేయండి, కానీ మీరు దేని గురించి చేస్తున్నారు అనేది మీరు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. దాడి చేయడం సరైనదా? ఇది చట్ట ప్రకారంగా అది సరైనదేనా? చట్ట ప్రకారంగా ఆయన కేసు నమోదు చేస్తే ఎస్ఐని సస్పెండ్ చేయాలని అంటారు ఈ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి. రేపు పొద్దుగాల మన మీద వాళ్ళు దాడి చేసినా ఖచ్చితంగా ఎస్ఐ గారు కేసు నమోదు చేయాల్సిందే. ఎందుకంటే ఆయన డ్యూటీ అది. భారత రాజ్యాంగం ప్రకారంగా ఒక ఆర్టికల్ 25 ప్రకారంగా మరి మత స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ రిలీజియన్. ఒక వ్యక్తి ఏ రిలీజియన్లకైనా వెళ్ళొచ్చు అనేది క్లియర్గా ఉంది. ఈ బీజేపీ నాయకులు అవి చదువుకోవాలి. ఈ చట్టాలు చదువుకుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ వాళ్ళు ఈ చట్టాలు చదవరు, వాళ్ళకి ఇది అర్థం కాదు. కానీ మేము చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు. అసలు విషయం ఏంటంటే, మన హిందూ మతంలో ఒకసారి ఓపెన్గా మాట్లాడదాము. నిజంగా హిందూ మతంలో అన్ని కులాలను మనం గౌరవిస్తున్నామా? మనం అందరం ఒకటే, హిందూ బంధువులు అందరం ఒకటే అంటున్నాం కదా. ఈరోజు నిజంగా హిందువుల మీద మరి కింది స్థాయి హిందువుల మీద ఎవరు దాడి చేస్తున్నారు? ముస్లింలు వచ్చి దాడి చేస్తున్నారా? లేకపోతే క్రిస్టియన్స్ వచ్చి దాడి చేస్తున్నారా? అగ్రవర్ణాలే కదా. మరి దీన్ని ఎందుకు ఖండించారు మీ బీజేపీ నాయకులు? ఒక రాష్ట్రపతి సమతామూర్తి అక్కడ ఓపెన్ చేసినప్పుడు హైదరాబాద్లో మరి అక్కడ గురికి వచ్చినందుకు ఆయన వెళ్ళిపోయినాక అంటుపడ్డదని చెప్పేసి ఆ గురిని అడుగుతారు. మరి రాష్ట్రపతికి అంటరాంతరం జరిగినప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? కుమ్మెరలో ఒక పసికందు 3 నెలల పాప గుళ్ళకి వెళ్ళినందుకు మరి ఆ కుటుంబాన్ని తన్ని ఆ పాపను చంపడం జరిగింది. దీని గురించి ఎందుకు నిరసన కార్యక్రమం చేయరు? ఎందుకు దీన్ని ఖండించరు? మరి ఇట్లాంటి వ్యవహారాలు జరిగితే మన మతంలో ఎవరు ఉంటారు? సగటు మనిషి నువ్వు అంటరాని వాడవరా భయ్, నువ్వు దూరం ఉండంటే ఎవడన్నా ఒప్పుకోగలుగుతారా? మన మనసు ఎంత దెబ్బతింటది? నేను ఒక హిందువునే, శ్రీకాంత్ ముదిరాజ్ నా పేరు. దీన్ని నేను ఖండిస్తూ ఉన్నా. ప్రతి వ్యక్తిని మనము హక్కున తెలుసుకుంటే, గుండెకి తెలుసుకుంటే వాడు అతని మతంలోకి ఎందుకు పోతాడు? మరి ఇదే విషయం తంగలపల్లిలో జరిగితే వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్న సందర్భంలో బీజేపీ నాయకులు తన అనుబంధ సంస్థలన్నీ వాళ్ళ మీద పోయి దాడి చేశారు. దాన్ని మరి ఇదంతా చట్ట వ్యతిరేకము. ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ వరకు కోర్టులు ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్ ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది. దీని గురించి వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెడితే ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పేసి బీజేపీ నాయకులు అంటారు. కొంచెమన్నా సిగ్గుండాలి. మరి బీజేపీ నాయకులు ఎవరైనా సరే మేము ఒక మాట చెప్తున్నాం, మీరు చట్టాన్ని అతిక్రమించి మీరు వ్యవహరిస్తే ఊరుకునేదే లేదు. ప్రభుత్వ అధికారులను వారి విధి నిర్వహణను ఖచ్చితంగా చేయనివ్వండి. వాళ్ళకు అడ్డంకులుగా మీరు వ్యవహరిస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. మేము కేంద్రంలో మేమే ఉన్నాం, హోంశాఖ మా చేతుల్లోనే ఉంది అని చెప్పేసి మీరు అతిక్రమిస్తే చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ముందు అందరు సమానులు అని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి ఆ ప్రభుత్వ అధికారులకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. బహుజన సమాజ్ పార్టీ తరఫున ఎస్ఐ విక్రమ్ గారికి కూడా మేము ఖచ్చితంగా అండగా ఉంటాము, బాధితులకు కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి జై భీమ్ జై భారత్.